హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వారాహి డిక్లరేషన్ తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన మొదటి నుంచి చెప్తున్నా, దేశం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం వారాహి డిక్లరేషన్ ఏమని చేస్తారో చూస్తుందని చెప్పా. అదే జరిగింది. ఇవాళ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇలాగా 4 భాషల్లో అనర్గళంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగం ఒక శ్లోకంతో ప్రారంభమైంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్ర శుభమస్తు పశు పక్షి వృక్ష కీటేభ్య లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఒక దీంతో ఆయన ప్రసంగం ప్రారంభమైంది. అన్ని జీవరాశులు సమానంగా చూసేదే మన సనాతన ధర్మం అంటూ చెబుతూ ఆయన డిక్లరేషన్ ప్రారంభించారు. ఈ డిక్లరేషన్లో స్థూలంగా మనకు అర్థమయ్యే అంశాలు ఏంటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఒక బోర్డును నియమించాలి, దాని ఆవశ్యకత ఏంటో ఈ సమావేశం ద్వారా చెప్పారు. అలాగే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, తొక్కేస్తాం, ఆ ధర్మాన్ని మేము పాటించమనుకునే వాళ్లకు ఒక సీరియస్ వార్నింగ్ అయితే సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏ మతానికి ఇబ్బంది కలగకుండా ఆయన మాట్లాడడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ఇస్లాం మతాన్ని గౌరవిస్తాం, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తాం, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాం, సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ మతాన్ని ఆరాధిస్తామని ఆయన ఆ సభా వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా టార్గెట్ అయిన వ్యక్తులు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, 2 ఉదయనిధి స్టాలిన్, 3 రాహుల్ గాంధీ. ఈ రకంగా ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకున్నది. శ్లోకాలు, అలాగే అనేక కొటేషన్స్ చెబుతూ ఆయన హిందూ మత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సూడో సెక్యులరిస్టులు, ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, పేర్లు ఉదహరించలేదు ఆయన. ప్రకాష్ రాజ్ పేరు తీయలేదు, ఉదయనిధి స్టాలిన్ పేరు తీయలేదు, రాహుల్ గాంధీ పేరు తీశారు, జగన్ గారి పేరు తీశారు. కానీ ఉదయనిధి స్టాలిన్కి తమిళ్లో చెప్పారు, తమిళ్లోనే వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్కి చక్కగా తెలుగులో చెప్పి తెలుగులోనే వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లకు అంటే సూడో సెక్యులరిజం భారతదేశంలో ప్రతిసారి కొన్ని వీడియోలో కూడా ఇప్పటికే చెప్పా. సెక్యులరిజం అంటే ఏమిటి, లౌకిక తత్వం అంటే ఏమిటి అంటే, లౌకిక తత్వం అంటే హిందూ మతాన్ని కించపరచాలా, ఇతర మతాల్ని ప్రశంసించాలా. ఇది లౌకిక తత్వంగా భారతదేశంలో ఎస్పెషల్లీ సూడో సెక్యులరిజం వ్యాపించి ఉన్న దేశం మనది. చాలామంది హిందువులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇతర మతాలతో ప్రాబ్లం లేదు అసలుకు, హిందూ మతంలోని కొంతమంది మూర్ఖుల వల్ల వచ్చే సమస్య ఇది. అయితే దీనికి సంబంధించి సరైన అడ్రస్సే చేశాడని చెప్పాలి. అయితే ఒక్కసారి డిక్లరేషన్లో ఏం చెప్పాడనేది ఒక్కసారి చూద్దాం మనం. డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు ఏంటంటే, ఏ మతానికి, వారాహి డిక్లరేషన్ ఇది, ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. హిందూ మతం మీద ఎవరైనా మాట్లాడితే దాని మీద లైట్గా తీసుకోవటం, అదే ఇతర మతాల మీద మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా స్పందించే తత్వం సెలబ్రిటీల్లో కూడా ఉంది. ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అనేక మంది సెలబ్రిటీలు, అది రాజకీయమా, ఇతర సెలబ్రిటీల, సినిమా సెలబ్రిటీల, మొత్తం మీద హిందూ మతానికి ఏమన్నా అయితే కనుక కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు. దానికి కారణం మతోన్మాదులు అనుకుంటారని భయపడుతున్నారు, కాబట్టే వీళ్ళు మాట్లాడట్లేదు అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశం. రెండవ అంశం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది, దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. మూడవది, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే ఈ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. వాస్తవానికి ఈ అంశాన్ని
దేశంలో మొట్టమొదటిగా ప్రస్తావించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకు అంటే బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది కానీ దాన్ని పరిరక్షించేందుకు సరైన చర్యలు ఇప్పటి వరకు బీజేపీ తీసుకోలేదని చెప్పాలి. కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే జరుగుతోంది తప్ప నిజంగా హిందూ మత పరిరక్షణ కోసం ఏం చేశారంటే, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏం చేశారంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు 25 కేజీల బియ్యం కాదురా బాబు, 25 సంవత్సరాల భవిష్యత్తునిస్తాను నేను అనేసి. అట్లా చాలా కన్స్ట్రక్టివ్గా ఆయన ప్రసంగం మొత్తం సాగింది. ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది 4వ పాయింట్. సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి. ఇవాళ సనాతన ధర్మాన్ని మీరు ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా చూడండి, ఒక ముస్లిం పండగలకు లేకపోతే క్రిస్టియన్ పండగలకు లేకపోతే ఇతర మతాల పండగలకు ఒక్క చర్చ కూడా జరగదు. టీవీ ఛానల్స్లో చెప్తారు. ఎస్పెషల్లీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలాంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానళ్లలో ఏ హిందూ పండగ ఉన్నా దానికి వెరైటీగా ఇంకొకళ్ళు నాస్తికవాదనో లేకపోతే ఇంకొకళ్ళనో తీసుకొచ్చి ఒక తంపులు పెట్టడం, గందరగోళం సృష్టించడం, వేడుక చూడడం చేస్తూ ఉంటారు. ఈ అంశాలని మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి అని చెప్తా ఉన్నారు. అలాగే ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. 7వది, ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అంటూ ఆయన తిరుపతి వారాహి సభలో ఒక డిక్లరేషన్ ప్రతిపాదన చేశారు. ఇంగ్లీష్లో అలాగే అన్ని భాషల్లో కూడా ఈ డిక్లరేషన్ ప్రతిని జనసేన సైట్లలో పొందుపరిచారు. అవి అన్ని భాషల్లో కూడా ఆయా మీడియా పత్రికలకు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే ఓవరాల్గా ఆయన ఉద్దేశాన్ని మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకటి, ఆయన మొట్టమొదటి చాలా స్పష్టంగా చెప్పారు, జనసేన అధినేతగా రాలేదు ఫస్ట్ థింగ్. రెండోది, డిప్యూటీ సీఎంగా అంతకన్నా రాలేదు. కేవలం నేను వచ్చింది ఒక సగటు భారతీయ హిందూయిజం ప్రాక్టీస్ చేసే ఒక వ్యక్తిగా నేను ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. రెండవ అంశం, తన కూతురు గురించి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. తన రెండవ కూతురు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం తనతో పాటు పూజలు కూడా చేస్తుంది. అయినా కానీ తనని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండా తనను తీసుకొచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయించాను. ఇది నా నిబద్ధత, ఇది నా యొక్క ధర్మ పరిరక్షణ, ధర్మబద్ధుణ్ణి ఉన్నానని చెప్పడానికి ఇది అని చెప్పాడు. మూడవ అంశము, ప్రధానంగా తమిళనాడులో రాజకీయాల్లో ఇవాళ హిందూయేతర శక్తులు విజృంభిస్తున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య 2 రోజుల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నారు, బాధ్యతలు తీసుకున్నారు. అయితే కాబోయే ముఖ్యమంత్రి కూడా ఉదయనిధి స్టాలినే. రెండవ అంశము, రేపు ఈ స్టార్ హీరో విజయ్ ఆల్రెడీ పార్టీ పెట్టారు, రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇదే ఆఖరి సినిమా అంటున్నారు ఇప్పుడు ఆయన చేసేది, ఆ తర్వాత ఇక సినిమాలు చెయ్యరు అని చెప్తున్నారు. సో రేపు ఆయన కూడా హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తే. ఈ ఇద్దరు వ్యక్తుల హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో పాటు తలపడేది అన్నామలై బీజేపీ. ఇవాళ అన్నా డిఎంకే అనేది ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. ఇవాళ అక్కడ ఒక అవకాశం, ఒక స్కోప్ అయితే ఉన్నది. అది బీజేపీ తీసుకుంటుందా, విజయ్ తీసుకుంటాడా, లేకపోతే ఉదయనిధి స్టాలినే మళ్ళీ నిలబెట్టుకుంటాడా అనేది తెలియదు. కానీ మొత్తం మీద ఒక స్కోప్ ఉంది. ఆ స్కోప్ను తీసుకోవటానికి ముఖ్యంగా తమిళ్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం ఇవాళ వైరల్ అవుతోంది. సో రేపు బీజేపీకి కూడా అక్కడ ప్రాణం పోయిసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. అలాగే కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్నికల ప్రచారంలో రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా బీజేపీ పవన్ కళ్యాణ్ సేవల్ని స్పష్టంగా వినియోగించుకోబోతోంది. కేరళలో కూడా హిందూ వ్యతిరేక శక్తులే ప్రస్తుతం ఉన్నాయి. ఆ హిందూ వ్యతిరేక శక్తుల నుంచి కూడా ఆ రాష్ట్రంలో కూడా కైవసం చేసుకోవడానికి బీజేపీ జనసేన ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక దక్షిణ భారతదేశానికి పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో కాదు, స్టార్ క్యాంపెయినర్, స్టార్ పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడని చెప్పాలి.
అట్ ద సేమ్ టైం భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నది. ఇవాళ ఆయన చేసిన ప్రసంగం ఎస్పెషల్లీ ఇప్పటికీ ఆయనకి భారతదేశ వ్యాప్తంగా అన్ని ఛానళ్లలో అన్ని పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి గత వారం రోజులుగా 10 రోజులుగా వస్తున్నది. ఇవాళ వారాహి డిక్లరేషన్ దేశవ్యాప్త చర్చకు ఆయన పెట్టాడు. ఈ చర్చకు పెట్టిన తర్వాత రేపో మాపో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది. వారాహి డిక్లరేషన్కి ఆమోదం లభిస్తుంది. అలాగే వారాహి డిక్లరేషన్తో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటుకు సంబంధించి కూడా రేపో మాపో ఒక ప్రకటన రాబోతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఇవాళ జాతీయ స్థాయి నాయకుడిగా ఫోకస్ అవ్వబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తర్వాత మోదీకి తర్వాత వారసుడు ఎవరు అంటే పవన్ కళ్యాణే కనిపించే ఒక పరిస్థితి రాబోతోంది. కేవలం ఇది సూచిక మాత్రమే అని చెప్పుకోవాలి. కాస్త అతిశయోక్తిగా ఉంటుంది ఇప్పుడే మనం మాట్లాడుకోవటం. కానీ దేశంలో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు, యోగి ఆదిత్యనాథ్ వారసుడు అంటున్నారు. కాకపోతే యోగి ఆదిత్యనాథ్ కాకుంటే ఎవరంటే బహుశా రేపొద్దున బీజేపీకి కొన్ని సీట్లు తగ్గినా ఇక బీజేపీ ఇతర వ్యక్తిని మనం ఎన్నుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా అవతరించబోతున్నాడు అనే దానికి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అద్దం పడుతున్నాయని చెప్పాలి. స్పష్టంగా పదే పదే ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఇవాళ ఏ మతానికి అన్యాయం జరిగినా నేను నిలబడతానని చెప్తున్నాడు. ముఖ్యంగా హిందువుల్లో ఒక యూనిటీ లేకపోవటం అంటే ఇలాంటి స్థితికి కారణాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. హిందువుల్లో కులాలు కావచ్చు, వివిధ భాషలు కావచ్చు, వివిధ ప్రాంతాలు కావచ్చు, తద్వారా ఐక్యత లేమి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని మనం అరికట్టి ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డులు కలిపారు, లడ్డూలు ఆయన కల్తీ నెయ్యి కలిపారని మేము అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డే దీనికి బాధ్యత వహించాలి. ఎస్పెషల్లీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బాధ్యత వహించాలి. కోర్టు కూడా వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం లడ్డూ అంశం మాత్రమే కాదు, ఇక్కడ మిగిలిన ఇతర అంశాలు కూడా శ్రీవాణి ట్రస్ట్ అంశంలో కూడా విచారణ చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వాధ్వర్యంలో చేయాల్సినవి కేంద్రం చేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏం జరిగింది గత 5 ఏళ్లుగా అనేది మాత్రం వెలికి తీయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా ప్రభుత్వం చేయాల్సిన పని మా ప్రభుత్వం చేస్తుందని చెబుతూ చంద్రబాబు కూడా వెన్నుదన్నుగా నిలబడేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు కావాలని ప్రెస్ మీట్ నిర్వహించలేదు. అన్యాపదేశంగా ఆయన ఎన్డీఏ సమావేశాలు అన్న మాటలే ఇవాళ ఒక చర్చకు దారితీసే దాన్ని ఆ అంశాన్ని మరింత ఆ తర్వాత బహిరంగపరచాల్సి వచ్చింది క్లియర్గా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి సభ అయితే సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నారో ఏదైతే చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పారు. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ మీద ప్రమాణం కూడా చేయించారు అందరితోటి. సో అన్ని మతాల సారం ఒక్కటే, అన్ని మతాల సారం ఒక్కటే, అన్ని మతాలలో కూడా మనకి మంచినే బోధిస్తారు. అలాంటిది ఇతర మతాలను మళ్ళీ ఆయన ప్రస్తావించింది. ఇతర మతాలను నేను గౌరవిస్తా, కానీ హిందూ మతాన్ని ఆరాధిస్తా, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అనే మాటను మాత్రం స్పష్టంగా చెప్పారు. బహుశా నాకు తెలిసి వెంటనే ఇతర ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి షర్మిల దగ్గర నుంచి అందరూ కూడా ఎదురుదాడైతే మొదలుపెట్టే అవకాశం ఉంది రేపు ఉదయం నుంచి. ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు అంటే అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభం ఉన్నప్పుడు అదంతా ఆ సభను చూసి నాచి గానా అన్నట్టుగా తలపించింది నాకని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చాలా అభ్యంతరకరం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో దేశ స్థాయిలో రాహుల్ గాంధీని టార్గెట్ చేయటం ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెసేతర పక్షాలకు ఒక చుక్కానిలాగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అని ఈ సభ ద్వారా మనం అనుకోవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష సక్సెస్ అయింది, విరమణ చేశారు. అలాగే వారాహి డిక్లరేషన్ అంటూ జాతీయ స్థాయిలో ఒక కొత్త చర్చకు తెరలేపారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు బాధ్యతను కేంద్రం ముందు ఉంచారు. దేశంలో కాంగ్రెసేతర పక్ష నాయకత్వానికి కూడా ఆయన నేను సిద్ధమంటూ చెప్పకనే ఒక సందేశాన్ని అందించాడు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకు ఒక స్టార్ క్యాంపెయినర్, స్టార్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ మారే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది.